इम्मडी गोपी मुद्रा जोहार 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 इम्मडी गोपी मुद्रा जोहार जोहार अमर है इम्मडी गोपी मुद्रा अमर है जोहार इम्मडी गोपी मुद्रा जोहार 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 इम्मडी गोपी मुद्रा जोहार जोहार अमर है इम्मडी गोपी मुद्रा अमर है इम्मडी गोपी मुद्रा जोहार इम्मडी गोपी मुद्रा जोहार इम्मडी गोपी मुद्रा जोहार इम्मडी गोपी मुद्रा खबरदार अंतकुल्लारा खबरदार गोपी अंतकुल्लारा खबरदार गोपी अंतकुल्लारा जोहार इम्मडी गोपी मुद्रा जोहार इम्मडी गोपी मुद्रा ఈ నెల 11 తారీఖు రాత్రి 10 గంటల సమయంలో అతి దారుణంగా హత్యకు గురైనటువంటి ఇమ్మిడి గోపి ముదిరాజ్ హత్యాకాండను తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే యావత్ ముదిరాజ్ జాతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇవాళ అంచెంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ ప్రజలకు నోట్లో నాలుకలాగా మెదులుతున్నటువంటి ఇమ్మిడి గోపి ముదిరాజ్ బతికున్నంత కాలం ఇక్కడ తమ రాజకీయ మనుగడ కొనసాగదనేటువంటి శక్తులు కుటుంబ కలహాలనేటువంటి నేపాన్ని నెట్టి హత్య చేసినట్టుగా ఇవాళ తెలంగాణలో ఉండబడే యావత్ ముదిరాజ్ జాతి గమనిస్తుంది. ముదిరాజ్ సంఘాలను బలోపేతం చేయడం కోసం, ముదిరాజుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం, ఇతర కులాలలో చైతన్యం తీసుకురావడం కోసం గొప్పగా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇమ్మిడి గోపి ముదిరాజ్. 2015లో మొట్టమొదటిసారి ఇందల్వాయిలో ప్రజాప్రతినిధుల 117 మంది ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళలో చైతన్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేస్తారు. డిసెంబర్ 1 మలిదశ తెలంగాణ పోరాట అమరుడు, తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ నుండే యువత యొక్క పాదయాత్రను మొదలయ్యే విధంగా 2 తారీఖు డిసెంబరు 2016న ఆదిలాబాద్ నుంచి పాదయాత్రను ప్రారంభించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానిలో 13 ఆ రోజు ఒక భారీ బహిరంగ సభను 1 తారీఖు నాడు ఇక్కడ 50,000 మందితో నిర్వహించి ప్రముఖులనందరి ఆహ్వానించి జాతి చైతన్యాన్ని నింపడం కోసం కీలకమైన భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇమ్మిడి గోపి ముదిరాజ్. తాను విప్లవోద్యమంలో పనిచేసి భూమి కోసం, భుక్తి కోసం, రైతాంగ విముక్తి కోసం, దోపిడీ వర్గాల అంతం కోసం, పేద ప్రజలను చైతన్యం చేయడం కోసం విప్లవోద్యమంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి గోపి ముదిరాజ్. తన సామాన్యమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం వచ్చినప్పుడు ఒక విప్లవంతోటే కాదు, సమాజంలో అసమానతలు ఉన్నాయి, ఈ అసమానతలన్నీ రూపుమాపాలంటే మనం నిజంగా డెమోక్రసీలోకి రావాలి అని అనుకొని ఇండిపెండెంట్గానే పోటీ చేసి ఆ రోజు ఎంపీపీగా కానీ, మళ్ళీ సర్పంచ్గా కానీ, మొన్న జరిగినటువంటి ఇక్కడ ఎన్నికల్లో జనరల్ సీట్లో కూడా పోటీ చేసి గెలిపించుకుని రేపటి తరానికి ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి గోపి ముదిరాజ్. ఎవరు కలిసినా చిరునవ్వుతో పలకరించి, ఆప్యాయంగా ఆదరించి, ఆపదున్నదంటే వాళ్ళకు ఏదో తనకు తోసిన విధంగా సహకారాన్ని అందించిన వ్యక్తి గోపి ముదిరాజ్. తాను బతికున్నంత కాలం ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలని ఆలోచించిన వ్యక్తి, ఇతరులు ధైర్యం నింపాలనుకున్నటువంటి వ్యక్తి. దుర్మార్గుల్లారా, మీరు గోపిని చంపచ్చు, కానీ గోపి ఆశయాన్ని చంపలేరు. గోపి మరణించవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో ఇలా ఇమ్మిడి గోపి ముదిరాజ్ జీవించి ఉంటాడు చిరకాలంగా. ఎందుకంటే ఆయన స్వాస్థంగా చేసిన కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో జీవించి ఉంటాయి, అవి మరణం ఉండదు దానికి. ఇలా మీరు తాత్కాలికంగా సంతోషపడచ్చు,
ఇవాళ మేము దుఃఖంలో ఉండొచ్చు, మేము బాధతో ఉండొచ్చు, కానీ మా బాధ నుంచి వచ్చినటువంటి జ్వాలలు మిమ్మల్ని దహించి వేస్తాయనేది గమనించాల్సిన అవసరం ఉందని ఈ హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గులను హెచ్చరిస్తున్నాం. మా సహచరుని కోల్పోయినటువంటి ఆవేశంలో మేము ఏమన్నా చేయొచ్చు. మేము పిలిపిస్తే ఒక్కడు కూడా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ఉన్నాం కనుక, ప్రజాస్వామ్యం మనుగడ కాపాడాలనుకుంటున్నాం కనుక, ప్రజాప్రతినిధులుగా తన భార్యను గెలిపించుకున్నాడు కనుక, రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల, పోలీసుల పట్ల మాకున్నటువంటి ఆలోచన ప్రకారం ఇలా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేరస్తులకు కఠినంగా శిక్ష వేస్తారు. తప్పకుండా గోపి ఆత్మ శాంతించే విధంగా ప్రయత్నం చేస్తారు అధికారులు అనేటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ, ఇలా రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ముదిరాజుల చైతన్యం కోసం సమన్వయ కమిటీగా సంఘాలన్నింటినీ ఒకటి చేసి, ఇంతకుముందు మిత్రులు మాట్లాడినప్పుడు తమ బాధను వ్యక్తం చేశారు. ఒక కులంతో కాదు, అన్ని కులాలను జతకట్టడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. గోపి కలలు కన్నటువంటి రాజ్యాధికారం దిశగా కూడా ముందుకు వెళ్తాం. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా మీ వెనుకాలో యావత్ ముదిరాజ్ జాతి మొత్తం ఉన్నదనేది గమనించండి. మంత్రి గారు వస్తారు, చైర్మన్ గారు వస్తారు, ఎంపీ గారు వస్తారు, మిగతా పెద్దలు ఎమ్మెల్సీ గారు వస్తారు, అందరూ వస్తారు. మీ కుటుంబానికి అండగా ఉంటారు. ఉండకుంటే జాతి వాళ్ళని వదలది. జాతి ఇప్పటికే ప్రశ్నిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు, హత్యలు జరిగినప్పుడు, ముదిరాజ్ జాతి నిరాశకు గురవుతున్నప్పుడు వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉన్న మన అందరిపైన ఉంది. సమాజంలో ఆత్మగౌరవం కోసం బతుకుతున్నటువంటి ఈ జాతి ఆత్మగౌరవం కోల్పోతే జరిగే పరిణామాలకే ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ గోపి హంతకుల్లారా, మేము ధర్మానికి, చట్టానికి వదిలేయచ్చు, కానీ చరిత్ర మిమ్మల్ని వదిలేయేది. చరిత్రలో ధర్మాన్ని చంపినవాడు, న్యాయాన్ని చంపినవాడు, నిజాయితీని చంపినవాడు ఎవడు చరిత్రలో గొప్పగా ఎదిగిన దాఖలాలు లేవు. కాలం ఎప్పుడు మీ వైపే ఉండదు. కాలం ఒకవైపు పడగ విప్పే అటువంటి పరిస్థితులు కూడా ఆసన్నమవుతాయి. మేము ఇవాళ గోపికి అందించగలిగేది నీ బాటలో, నీ మాటలో, నీ ఆశయంలో, నువ్వు నడిపిన నిజామాబాద్ జిల్లాలో నీలాంటి నాయకులను తయారు చేయడం కోసం మేము నీ కర్మదిన సందర్భంగా శపథం చేస్తూ, తప్పకుండా ఈ దుర్మార్గులకు రాజకీయ సమాధి కట్టడానికి ఖచ్చితంగా గోపి లాంటి వాళ్ళను 100 మందిని తయారు చేయడానికైనా మేము వెనుకాడం. మేము త్యాగాల పునాదుల మీదనే ఆధారపడి జీవిస్తున్న వాళ్ళం, త్యాగాల కోసమే పుట్టినటువంటి వాళ్ళం, త్యాగాలు చేసే జీవితాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళం, నీలాగనే త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళం. ఈ జాతి కూడా అదే కోవలో నడుస్తుంది, అదే దిశగా వెళుతుంది. ఇవాళ నీకు ఘనమైన నివాళులు అర్పిస్తూ 31 నాడు కూడా ఈ జిల్లాలో ఉండబడే సంఘాలన్నీ అందరూ కూడా, ఏ సంఘమైనా, ఏ కులమైనా గోపి హత్యను ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యవాదుల్లారా, మేధావుల్లారా, బీసీ సంఘాల నాయకుల్లారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుల్లారా, హత్యలతో మన రాజకీయ అధికారానికి దూరంగా పెట్టడం కోసం కుట్ర చేస్తున్నటువంటి ఈ అగ్రకుర ఆధిపత్య నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక్కడంటే ఒక్కడు కూడా గోపి హత్యను ఖండించకపోవడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ ముఖం పెట్టుకొని ముదిరాజుల ఓట్లు అడగడానికి వస్తారో రేపు ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్న ఇలా చిన్నగా కనబడవచ్చు, కానీ ఇది వెంటాడుతుంది. ఇప్పటికైనా గోపి హత్యను ఖండించాల్సిందే, నిపక్షపాతంగా దర్యాప్తు జరిపించాల్సిందే, అవసరం అనుకుంటే సిబిఐతో కూడా దర్యాప్తు చేయించాలని హైదరాబాద్ నడిబొడ్డులో కూడా ఒక కార్యక్రమం చేసి తప్పకుండా మేము ముందుంటాం. దానికి మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా, సమన్వయ కమిటీ, ముదిరాజ్ సమన్వయ కమిటీ సభ్యుడిగా అన్ని సంఘాలను కలుపుకొని, అందరి నాయకులను కలుపుకొని
తప్పకుండా గోపి కుటుంబాన్ని రక్షించుకుంటాం, వాళ్ళకు అండదండలు ఇస్తాం, మనోధైర్యాన్ని ఇస్తాం. అదేవిధంగా భగవంతుడు కూడా వాళ్లకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారి ఆత్మ శాంతించాలని ఇప్పటికే ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, మంత్రి వాకిడి శ్రీహరి గారు, కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ గారు, డాక్టర్ బండా ప్రకాష్ గారు అందరితో కూడా మాట్లాడి ఉన్నాం. తప్పకుండా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏదో ఒక రోజు తప్పకుండా వచ్చి పరామర్శిస్తారు, కలుస్తారు, మాట్లాడతారు. మీకు వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తాం. ఈ కేసు ఎంత దూరమైనా దోషులను శిక్షించే వరకు పోలీసు అధికారులు కూడా చాలా నిఖచ్చితంగా దర్యాప్తు చేస్తారనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ మేము తప్పకుండా పెద్ద అధికారులను కూడా హైదరాబాద్లో కలిసి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి గోపి ముదిరాజు గారికి నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటున్నాం. ముదిరాజుల ఐక్యత. గోపి హత్యను ఖండిస్తున్నాం. గోపి హత్యను జోహార్ ఇమ్మిడి గోపి ముదిరాజ్, జోహార్ ఇమ్మిడి గోపి ముదిరాజ్, అమర్ హై ఇమ్మిడి గోపి ముదిరాజ్, అమర్ హై ఇమ్మిడి గోపి ముదిరాజ్. ఖబర్దార్ గోపి ముదిరాజ్ అంతకుల్లారా, ఖబర్దార్ గోపి ముదిరాజ్ అంతకుల్లారా. జోహార్ ఇమ్మిడి గోపి ముదిరాజ్.